Good afternoon and welcome to the Hindu newspaper analysis 4/2/2025. So, the kind of jobs needed for the Viksit Bharat goal. అంటే మనకి ఇప్పుడు భారతదేశం వికసిస్తోంది అన్న ముందు చూపుతోని ప్రైమ్ మినిస్టర్ గారు ముందుకు వెళ్తున్నారు. సో, ఎటువంటి ఉద్యోగాలు కావాలి, ఓకే, ఎటువంటి ఉద్యోగాలు వాళ్ళు క్రియేట్ చేయాలి, జనాలకు ఎటువంటి ఉద్యోగాలు కూడా కావాలి అనేది కూడా గవర్నమెంట్కి ఒక ఐడియా ఉంటుంది. సో యూనియన్ బడ్జెట్ మొన్న ఫస్ట్ ప్రజెంట్ చేశారు. అక్కడ ప్రజెంట్ చేసినప్పుడు 1 ఫిబ్రవరిన ఇప్పుడే రైట్ టైం అన్నమాట. దేనికి? ఒక 3 విధమైన ఉద్యోగాలు, ఓకే, 3 విధాలైన ఉద్యోగాలకి మనం ఈ ఆర్టికల్ రాసిన ఆథర్ గారు నమ్ముతున్నారు ఇండియాలోని మనం క్రియేట్ చేయాలి. మనం ఇటువంటి ఉద్యోగాల్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ క్రియేట్ చేయాలన్నమాట. ఇదే రైట్ టైం. ఏంటవి? బియాండ్ రివైవింగ్ ప్రైవేట్ కన్జంప్షన్. అంటే బియాండ్ రివైవింగ్ అంటే మళ్ళీ రివైవ్, కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ద ప్రైవేట్ కన్జంప్షన్ ఇన్ అర్బన్ ఏరియాస్, అంటే టౌన్లో ఉన్న వాళ్ళకి. సో వీ మస్ట్ కంటిన్యూ. ఏం చేయాలి? మనం బలిష్టం చేయాలి. దేన్ని? లాంగ్ టర్మ్ జాబ్ క్రియేషన్. అంటే ఉద్యోగం కానీ ఒకటి క్రియేట్ చేసామనుకోండి, అది అట్లీస్ట్ ఒక 25-30 ఏళ్ళు ఉండేటట్టు ఉండాలి. లాంగ్ టర్మ్ జాబ్ క్రియేషన్ అండ్ రియల్ వేజ్ గ్రోత్ అక్రాస్ ఇండియా. అంటే రియల్గా కూడా వాళ్ళకి వేజ్ అంటే తగు వేతనం, ఓకే, అది కూడా గ్రో అవ్వాలి. ఎలాగా? భారతదేశం అంతటా. సో 2024 బడ్జెట్ ఏం ఇంట్రడ్యూస్ చేసిందంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఓకే, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఏదన్నా వ్యవస్థ ఒక 10 ఉద్యోగాలు కానీ 20 ఉద్యోగాలు కానీ 30 ఉద్యోగాలు కానీ క్రియేట్ చేస్తే వాళ్ళకి తగు మోతాదులోని ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చినాయి అన్నమాట ఆ వ్యవస్థకి. సో అలాగా ఇదేంటి? అండర్ ద ప్రైమ్ మినిస్టర్స్ 5 స్కీమ్ ఇనిషియేటివ్. ఈఎల్ఐ ఎప్పుడు వచ్చేది? ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రైమ్ మినిస్టర్ గారి 5 స్కీమ్ ఇనిషియేటివ్ కింద అనమాట. అంటే 5 స్కీములు ఇనిషియేటివ్ అంటే ముందడుగు వేసే దాంట్లో. ఇది ఏం చేయాలి ఇక్కడ? ద డిజైన్ టు క్రియేట్ ఓవర్ 4 crore జాబ్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం ప్రామిస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్? ఇండియా అంతా 4 కోట్ల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం అన్నారు. ఓకే, 4 కోట్ల ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్ళలో 2029 కల్లా. విత్ సెంట్రల్ అవుట్లే ఎంత అన్నారు? 2 లక్షల కోట్ల రూపాయలు, 2 lakh crore సెంట్రల్ అవుట్లే అనమాట. సో దీంట్లో ఫస్ట్ ఏం చేశారు? ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అని పెట్టారు. అంటే 2nd year, 3rd year, 4th yearలోని 4-1, 3-2 ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేషన్ అయితే 3rd yearకి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకి ఇంటర్న్షిప్ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ట్రాక్షన్, అంటే చాలా చాలా ఉత్తమంగా ట్రాక్షన్, అంటే ఇది బాగా ప్రాముఖ్యంగా అందరి నోట్లో ఇది నలిగిందనమాట. ఇంటర్న్షిప్ అంట 2 లక్షల కోట్లు దాన్ని వెచ్చించారంట సెంట్రల్ అవుట్లే అని. ఎప్పుడు? గత సంవత్సరం 2024లో. ఓకే, ఎందుకంటే దీనికి 6,21,000 అప్లికేషన్లు వచ్చినాయి అన్నమాట. అవకాశాలు ఎన్నండి? 1,27,000 అవకాశాలకి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా 6,21,000 మందికి అప్లికేషన్లు పెట్టారనమాట. ఓకే, సో ద అవుట్కమ్ ఆన్ ద రెస్ట్ 4. ఓకే, దీని అవుట్కమ్స్ ఆన్ ద రెస్ట్ 4, మిగతా 4 అన్నాం కదా. ఓకే, బియాండ్ డ్రాఫ్ట్ క్యాబినెట్ అంటే ఒక డ్రాఫ్ట్, అంటే ఒక ఇంకా ఇట్ ఈస్ నాట్ యెట్ కమింగ్ టు ద ఫుల్ పిక్చర్. ఇట్ ఈస్ ఓన్లీ అ డ్రాఫ్ట్ క్యాబినెట్ అనమాట. డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ ఆన్ ఏంటన్నారు మళ్ళీ? ఈఎల్ఐ, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అండ్ మీటింగ్స్. ఎవరు కలిశారు? డిపిఐఐటి విత్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సిఐఐ. ఓకే, ఫస్ట్ ఎవరు కలిశారండి? డిపిఐఐటి మినిస్ట్రీ కలిసిందనమాట. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఎవరు కలిశారు? బియాండ్ డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అండ్ మీటింగ్స్ బై ది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఎవరితో కలిసారు వీళ్ళు? విత్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఓకే, దిస్ రిమైన్స్ టు బి సీన్. ఇది ఇంకా మనం ముందు జరగబోతుందని
మనకి అది కళ్ళుకి అద్దినట్టుగా కనబడాలన్నమాట. రిమైన్స్ టు బి సీన్. బట్ కానీ దేర్ మస్ట్ బి మోర్ డెలిబరేషన్స్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఇటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అన్న దాని మీద మనం ఎక్కువ డెలిబరేషన్స్ అంటే వీ షుడ్ సిట్ అండ్ డిస్కస్. దీని గురించి ఎక్కువ డిస్కషన్స్ జరగాలి, మాటలు జరగాలి. ఎలా క్రియేట్ చేయాలి ఆన్ ద కైండ్ ఆఫ్ జాబ్స్ వీ విష్ టు క్రియేట్. ఓకే, ఎటువంటి ఉద్యోగాలు మనం క్రియేట్ చేద్దాం. ఎందుకంటే అలాంటి క్రియేట్ చేసినప్పుడు భారతదేశం వికసిత భారత్ అవుతుంది. సో దేర్ మస్ట్ బి మోర్ డెలిబరేషన్స్, మోర్ డిస్కషన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు దీని మీద పర్యావరణం, వాతావరణం యొక్క మార్పులు, ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ప్రప్రథమంగా మనం ఏం చూడాలి అంటే క్లైమేట్ రెసిలియన్స్. అంటే వాతావరణం స్ట్రెచ్ అవుద్ది, విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. సో దీనివలన భారతదేశం ఉన్న అన్ని దేశాల్లోనే 7th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బై క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పుల వలన 7th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏదండి? భారతదేశం. ఎక్కడ? 2019లోనే, ఇప్పుడు కాదు, 2019లోనే ఇది. హ్యావింగ్ సఫర్డ్, మనం ఎంత సఫర్ అయ్యాము? ఒక ఇన్కమ్ అంటే ఆదాయం మనకు ఎంత నష్టం అయిందంటే $159 బిలియన్ 2021లో, 4 ఏళ్ళ క్రితం. అండ్ అకార్డింగ్ టు ద ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం ఇప్పుడు ఇండియా విల్ ఫేస్ అడాప్టేషన్ కాస్ట్స్. అంటే మారుతున్న కాలానికి మనం మారాలి కదా మరి. సో ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో మారుతున్న కాలంతో పాటు మనం మారాలి కాబట్టి మనకి అడాప్టేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఆర్బీఐ ప్రకారం $1 ట్రిలియన్ అవుతుంది రాబోయే 5 ఏళ్లలో. 1 ట్రిలియన్ 2030 కల్లా. సో ది ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చరల్ అంటే వ్యవసాయం, ఓకే, లేబర్ ప్రొడక్టివిటీ అంటే పనివాళ్ళు, వాళ్ళ యొక్క పనితీరు, దానివల్ల వచ్చే ఆదాయం, ఓకే, అండ్ ఆల్సో జీవన విధానం, లైవ్లీహుడ్స్, ఇవన్నీ వీటిలన్నిటికీ ఏం కావాలి? ఎక్స్పోనెన్షియల్లీ హయ్యర్ లెవెల్స్ అంటే అనూహ్యమైన ఎక్స్పోనెన్షియల్లీ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఫండింగ్, చాలా ఎక్కువ డబ్బు విచ్చేయించాలి. దేనికి? ఏం కట్టాలి? ఫర్ బిల్డింగ్ రూరల్ అండ్ అర్బన్ అడాప్టేషన్ కేపబిలిటీస్. ఏం కట్టాలి? రూరల్ పల్లెటూరులోని అండ్ అర్బన్ టౌనుల్లోని అడాప్టేషన్ కేపబిలిటీస్ ఉండాలి. అంటే పల్లెటూరు వాళ్ళు టౌన్ వచ్చినా, టౌన్ వాళ్ళు అక్కడికి వెళ్ళినా అడాప్టేషన్ కేపబిలిటీస్ అంటే అడ్జస్ట్ అవ్వగలిగే వాళ్ళ నైపుణ్యం ఉండాలి. అండ్ రెజ్యూనవేషన్, మళ్ళీ బికమ్ యంగ్ అగైన్ ఆఫ్ ద లోకల్ ఈకోసిస్టమ్, మళ్ళీ జీవం పోసుకోవాలి. ఏమిటి? లోకల్ ఈకోసిస్టమ్, ఆ ఏరియాలోనున్న ఆ బిజినెస్ కలిపి ఆ వాతావరణం అంతా. ఎందుకంటే ఉద్యోగాలు, టు బూస్ట్ జాబ్ క్రియేషన్, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. సో దానికి ఒక చేయూతనివ్వాలన్నమాట. ఓకే, చేయూతనివ్వాలి. సో తర్వాత మనం ఏం చేయాలి? నెట్ జీరో టార్గెట్స్ ఎప్పటికల్లా? ఇంకొక 45 ఏళ్లలో, ఇంకో 45 ఇయర్స్లోని. సో ద గవర్నమెంట్ మస్ట్ క్రియేట్, ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. ఏంటి? ఇన్సెంటివ్ జాబ్స్, ఇన్సెంటివైజ్ చేయాలి ఉద్యోగాల్ని. ఓకే, ఇన్సెంటివైజ్ ఎటువంటిది? విచ్ ఆర్ క్లైమేట్ రెసిలియంట్. అంటే వీళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఇప్పుడు రాబోయే తరానికి, రాబోయే కాలంలోని ఎటువంటి పర్యావరణ కాలుష్యాలు చేయకూడదు. ఒకవేళ చేసినా ఇట్ షుడ్ స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. దానికి తగ్గట్టుగా వీళ్ళు దే హ్యావ్ టు సీ దట్ if they are sending this amount of carbon footprint, they should equate it with that kind of a green footprint also. So climate resilient elaga by maximizing all co-benefits. Okay, మనకి దీంతో పాటు వచ్చే బెనిఫిట్లన్నిటిని ఎంతవరకు మనం దాని నుంచి లాభం పొందగలం అంతవరకు మనం మ్యాక్సిమైజ్ చేసుకోవాలి దాన్ని. ఆల్ కో బెనిఫిట్స్ ఆఫ్ ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఆల్ కో బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే దీని ప్రకారం మనం ఏం చేయాలి? దీని ప్రకారం ఇది ఏంటంటే దిస్ కుడ్ మీన్ ఏంటి? ప్రొవైడింగ్ 3 to 4 స్టేట్స్, ఓకే, 2 to 3 కాదు, 3 to 4 స్టేట్స్. దీని ఐపీసీసీ ప్రకారం ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే మనం 3 to 4 రాష్ట్రాలకి మనం తక్కువ ధరలకి సబ్సిడైజ్కి ఈ రిక్షాస్ ఇవ్వాలి. ఇంకా ఓకే, ఈ రిక్షాస్ అంటే ఎలక్ట్రానికల్లీ ఛార్జ్డ్ రిక్షాస్ ఎన్ని ఉండాలి? ఇన్ అబౌట్
6 లక్షల విలేజ్లు, 6 లక్షల పల్లెటూరులో ఇవ్వాలన్నమాట. అప్పుడు మనం ఎన్ని క్రియేట్ చేయగలం? 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలం. 20 లక్షలు, 2 మిలియన్ అన్నారు కదా ఆథర్ గారు, మిలియన్ అంటే 10 లక్షలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలం. ఇప్పుడు ఈ డ్రైవర్లు ఎవరై ఉండాలి? ఈ రిక్షాస్కి ఆడవాళ్ళు అయి ఉండాలి. ఫోకస్ ఆన్ ఉమెన్ డ్రైవర్స్. అప్పుడు మనం ఏంటి ఇంప్రూవ్ చేయగలం? ఆల్సో ఇంప్రూవింగ్. దీని ద్వారా మనకి దేన్ని మనం ఇంకా చేయూతనివ్వగలం అంటే ఆల్సో ఇంప్రూవింగ్ ద లాస్ట్ మైల్ మొబిలిటీ, అంటే లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ యువర్ జర్నీ. ఓకే, లాస్ట్ మైల్ మొబిలిటీ అంటే ఏంటంటే లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ యువర్ జర్నీ విచ్ కెన్ రేంజ్ ఫ్రమ్ వాకింగ్, మైక్రో మొబిలిటీ, వెహికల్స్, బైక్ షేరింగ్, ట్రాన్సిట్, సో ఆన్. ఇవన్నీ కూడా ఎంతవరకు మనం ఇంప్రూవ్ చేయాలి. ఆర్ దేర్ కెన్ బి న్యూ వేస్, కొత్త విధాలు ఉండొచ్చు. ఏమిటో కొత్త విధం? ఎనేబుల్ చేయాలంటే సపోర్ట్ చేయాలి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని. ఓకే, అంటే ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఇందులోని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, దాన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్లో. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? టు బ్రిడ్జ్ ద గ్యాప్. ఇప్పుడు పెద్ద గ్యాప్ ఉంది వాళ్ళకి, ప్రైవేట్ ప్లేయర్స్కి, గవర్నమెంట్కి. సో నౌ యూ నీడ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఆఫ్ 82 ప్లాంట్స్ సెటప్. ఎన్ని సెటప్ చేయాలి? 82 ప్లాంట్స్ సెటప్ వర్సెస్ ఇక్కడ టార్గెట్ ఏంటి? 5,000 సెట్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ 23-24. ఇది ఎప్పుడు అనుకున్నాం? 2018లో అనుకున్నాం. ఆర్ ఈవెన్ ఇది కాకపోతే యాక్సలరేటింగ్, అంటే బాగా ఇంకా తొందర చేయాలి. మొన్న ఎడిటోరియల్లో డిస్కస్ చేసాం చూడండి. యాక్సలరేటింగ్ అచీవింగ్ ఎంత? 500 gigawatts నాన్ ఫాసిల్, అంటే సోలార్ ఎనర్జీ. మనం 203 పాయింట్ ఎంతో మనం జనరేట్ చేస్తున్నాం. ఇంకా 297 పాయింట్ ఎంతో మనం జనరేట్ చేయాలన్నమాట. సో దాన్ని కూడా మనం క్వికెన్ చేయాలి. అచీవింగ్ ద 500 gigawatt నాన్ ఫాసిల్ ఎనర్జీ. ఓకే, అంటే పెట్రోల్ కాకుండా. ఓకే, ఎనర్జీ కెపాసిటీ టార్గెట్. అప్పుడు మనం ఎన్ని క్రియేట్ చేయగలం? ఇలాంటి చోట ఇంకో 10 లక్షల జాబ్లు, ఓవర్ 10 లక్షలు అండ్ బియాండ్, ఇంకొన్ని ఎక్కువ 10 లక్షల కన్నా. ఇప్పుడు దీనికి విత్ స్ట్రాంగర్ సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? ఫర్ డీసెంట్రలైజ్డ్, విత్ స్ట్రాంగర్ సపోర్ట్, అంటే చాలా పటిష్టమైన వెన్నెముకలా నిలబడి ఉండాలి. ఫర్ డీసెంట్రలైజ్డ్ అంటే ఇంకా సెంట్రల్ ఫెడరల్ అనుకుంటా ఎవరైనా మొదలు పెడతాము సోలారు అంటే అన్ని పేపర్స్ క్లీన్గా తొందరగా అయిపోవాలి. అండ్ రూఫ్ టాప్ సోలార్. ఓకే, మన డాబాల మీద మన సోలార్ ప్యానల్స్ విచ్ కెన్ బి 7 times మోర్ లేబర్ ఇంటెన్సివ్. ఓకే, అంటే 7 times మోర్. మనం 100 మంది అనుకుంటే రూఫ్ టాపులు కానీ ఉంటే 700 అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఎవరి ప్రకారం? CEEW ప్రకారం. ఎవరి ప్రకారం ఇది? అకార్డింగ్ టు CEEW, అంటే కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ అండ్ వాటర్. సో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ అండ్ వాటర్ వాళ్ళు ఏమన్నారు? ఈవెన్ యాక్సలరేటింగ్ అచీవింగ్ ద 500 gigawatt నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీ టార్గెట్ టు క్రియేట్ ఓవర్ 1 million jobs with stronger support for decentralized and rooftop solar which can be 7 times more labor intensive according to CEEW, అంటే కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైరన్మెంట్ అండ్ వాటర్. వీళ్ళ ప్రకారం. ఓకే, వీళ్ళ ప్రకారం ఇన్ని క్రియేట్ అవుతాయి జాబ్స్. ఇప్పుడు మనం లేటెస్ట్గా అందరూ మాట్లాడుతున్నారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మన రెసిలియన్స్ ఏంటి, మనం ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలం, ఎంతవరకు తొందరగా నార్మల్సీకి వచ్చాం. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెసిలియన్స్. ఇప్పుడు లేటెస్ట్గా జనరేటివ్ AI. ఎవరిని అడిగినా జెన్ ఏఐ అంటున్నారు. ఇది న్యూమరస్ జాబ్స్. ఓకే, చాలా ఉద్యోగాలు. నౌ హ్యావ్ 50+% ఆటోమేషన్ పొటెన్షియల్, అంటే ఆటోమేషన్ తెచ్చివచ్చు, ఇంకా మనుషులు అక్కడ ఉండక్కర్లేదు. 50+% ఆటోమేషన్ పొటెన్షియల్ ఉంది. సో ఈ నేపథ్యంలోని మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే షో దాట్ 50% ఆఫ్ ఆటోమేషన్ అడాప్షన్. ఓకే, 50% ఆటోమేషన్ అడాప్షను భారతదేశంలో కెన్ హ్యాపెన్ రాబోయే 10 ఏళ్లలో, అంటే 2035 కల్లా. రాబోయే 10 ఏళ్లలో అంటే 2035 కల్లా. ఇండియాస్ IT అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
అండ్ బిజినెస్ సర్వీసెస్. ఇవేంటంటే ఇది కంప్రైజ్ ఎంత 70+% 70+% ఆఫ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్. అంటే ప్రపంచంలో చాలా కంపెనీలకి బ్యాక్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్స్ భారతదేశంలో ఉన్నారు. ఇది ఎంతవరకు ఉన్నారు? 70%+. ఇది మామూలు మాట కాదు, ఇది ఎకనామిక్ సర్వే 2021 ప్రకారం ధృవీకరించి చెప్తున్న నంబర్ అన్నమాట. నంబర్ ఇది. హోప్ టు క్రియేట్, ఇది ఏం చేస్తుంది ఇప్పుడు ఏది జనరేటివ్ ఏఐ, ఇట్ హోప్స్ టు క్రియేట్ మిలియన్స్, కొన్ని లక్షల మంది స్కిల్డ్ టాలెంట్ ఎక్స్పోర్ట్స్. దానిలో నైపుణ్యం ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, ఏదైనా కంట్రీకి కావాలంటే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. బట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్, అటువంటి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్యాన్ బి లిమిటెడ్. ఓకే, అటువంటి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఏంటి, అన్ని వాటికి వాడలేం. క్యాన్ బి లిమిటెడ్ ఇన్ ది జెన్ ఏఐ ఇరా. ఇప్పుడు జనరేటివ్ ఏఐ వచ్చింది కాబట్టి వాళ్ళ యొక్క పొటెన్షియల్ లిమిటెడ్ అయిపోయింది. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వగలిగే పొటెన్షియల్ ఏఐ ఈరా ఇప్పుడు ఆ కాలం కాబట్టి. యాజ్ లేబర్ గెట్స్ కాస్ట్లియర్, ఇప్పుడు పని వాళ్ళు ఇన్నాళ్ళ దొరకడం లేదు, దే బికమ్ కాస్ట్లియర్ రిలేటివ్ టు క్యాపిటల్. ఓకే, సో చూడండి ఎంత ఈజీగా చెప్పారు ఆథర్ గారు. లేబర్ ఈజ్ కాస్ట్లియర్ దేని రిలేషన్తోని? మన దగ్గర ఉన్న డబ్బులతో. కనుక విత్ ద లాంచ్ ఆఫ్ మెటా జీపీటీ, ఓకే, ఇప్పుడు ఏమైంది నెక్స్ట్? మెటా జీపీటీ వచ్చిందనమాట. ఓకే, మన ఫేస్బుక్ కూడా మెటాలోనే వర్క్ చేస్తుంది, మెటావేర్ అని. ఓకే, విత్ ద లాంచ్ ఆఫ్ మెటా జీపీటీ, సిమ్యులేటింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అదే ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. సిమ్యులేటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏఐ రైటింగ్. ఏఐ ఎంత రాసిస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 25% ఆఫ్ గూగుల్స్ కోడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాసిస్తుంది. అండ్ దీని ద్వారా ఏమవుతుంది? చాలామందికి ఉద్యోగ అవకాశాలు వీఆర్ లేయింగ్ ఆఫ్. బాబు లీవ్ తీసుకోండి, లేదా మాస్టర్స్ చదవండి, 3 నెలల జీతం ముందే ఇచ్చేసి ఎక్కడైనా ఉద్యోగం చూసుకోండి. ఓకే, ఇలాంటివన్నీ లేయింగ్ ఆఫ్ అయిపోతున్నాయి. ఎందుకు? డ్యూ టు చాట్ బాట్స్. చాట్ బాట్ అంటే ఏంటంటే కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుంది? ఇట్ సిమ్యులేట్స్ హ్యూమన్ కన్వర్జేషన్ విత్ అన్ ఎండ్ యూజర్. అచ్చు మనుషులు మాట్లాడినట్టే కాన్వర్జేషన్, ఎవరితోని? ఎండ్ యూజర్తో. ఈవెన్ ఇన్ ఇండియా, ఇది ఇండియాలో కూడా వచ్చాయన్నమాట. ఓకే, ఈవెన్ ఇన్ ఇండియా కొత్త ఉద్యోగాలు ఏం అడుగుతున్నాయంటే విల్ ఆల్సో నీడ్ టు ప్రయారిటైజ్, అంటే దీనికి ప్రథమ పీట వేయాలన్నమాట. ఫిజికల్ ఎంగేజ్మెంట్, మనుషులు కనబడేటట్టు ఉండాలి, కానీ ఎవరితో మాట్లాడుతున్నాం కూడా తెలియకుండా చాట్ బాట్లో జనరేట్ చేసి హ్యూమన్ వాయిస్తో మాట్లాడడం అవ్వదు అంటున్నారు. న్యూ జాబ్స్ విల్ ఆల్సో నీడ్ టు ప్రయారిటైజ్, పెద్దపీట వేయాలి దేనికి? ఫిజికల్ ఎంగేజ్మెంట్. అండ్ ఎవరిని వాడుకోవాలి? యూటిలైజ్ అవర్ హ్యూమన్ క్రియేటివిటీ. మన యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క ప్రజ్ఞత అన్నింటిలో వాడుకోవాలి. విచ్ దిస్ రైటర్, ఈ ఆర్టికల్ రాసిన ఆయన ఏమంటున్నారంటే ఇదే ఏఐ రెసిలియన్స్ అంటే. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ బై ఏఐ రెసిలియన్స్. దిస్ కెన్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ లార్జర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇదేంటంటే మామూలు చదువు కాదు, ఇంక ఇట్ కెన్ టేక్ లార్జర్ ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ అకాడమిక్ బ్రిలియన్స్ బట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ బడ్జెట్స్. ఆరోగ్యం గురించి కూడా ఎంత డబ్బును వెచ్చించాలి. ఎందుకు చేయాలి? టు ప్లగ్ ద డెఫిసిట్. ఇప్పుడు మనం కాస్త తక్కువలో ఉన్నాం, దాన్ని ముయ్యాలి, దాన్ని పోడ్చాలన్నమాట. సో టు ప్లగ్ ద డెఫిసిట్ ఆఫ్ ఏమిటన్నారు? మిలియన్స్ ఆఫ్ హెల్త్ కేర్ నర్సెస్, డాక్టర్స్, ఓకే, ఫిజియోథెరపిస్టులు, మిలియన్స్, కొన్ని లక్షల మంది అన్నమాట. మిలియన్స్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, టీచర్లు అక్రాస్ రాష్ట్రాలు. ఆర్ డెడికేటెడ్ ఫైనాన్సింగ్ ఫర్ ది, లేదా ఇంత డబ్బులు అని డెడికేట్ చేసి దేనికి? ఫర్ ద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఓకే, దేశం అంతటా పల్లెటూరులోని జీవన విధి విధానాలకి ఇదో మిషన్గా పెట్టుకొని కాస్త డబ్బులు వెచ్చించాలి. ఓకే, టు ఫెసిలిటేట్. మనం ఏం ప్రొవైడ్ చేయాలి? గ్లోబల్, ఓకే, ప్రపంచం అంతటా గ్లోబల్ అండ్ ఏమన్నారు ఆథర్ గారు? గ్లోబల్ అండ్ అర్బన్ మార్కెట్.
గ్లోబల్ మార్కెట్ని అర్బన్ మార్కెట్ని మనం లింక్ చేయాలి. లింకేజెస్ దేంతోని ఆఫ్ లోకల్ ప్రొడక్ట్స్. ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నా, మనం ప్రాసెస్ చేస్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా లోకల్ ప్రొడక్ట్స్, ఇక్కడ ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్, ఇక్కడ ఉన్న నాలెడ్జ్, అంటే రైతులకి ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని, అండ్ ఇక్కడ ఉన్న పని వాళ్ళు, అంటే వాళ్ళు అంటే యూ కెన్ సే క్లే పాట్స్ చేయడం, లేకపోతే నేచర్ నుంచే ఎటు కొప్పాక ఉన్నాయనుకోండి, వాళ్ళు కలర్స్ కూడా దే డోంట్ టేక్ ఇట్ నో ఆర్టిఫిషియల్, దే మేక్ ఇట్ ఫ్రమ్ ద ప్లాంట్స్ దట్ దే హ్యావ్ అండ్ దెన్ దే మేక్ ఆల్ దిస్ కలంకారీ ఆర్ట్. ఓకే, ఇవన్నిటికి ఒక చేయూత్ అనమాట. అండ్ ఆర్టిజాన్స్ ఎక్కడున్నారు వీళ్ళందరూ? దే ఆర్ ఇన్ ద రూరల్ ఇండియా, పల్లెటూరు ఇండియాలో చాలామంది ఉన్నారనమాట. ఓకే, చాలామంది కళాకారులు అలాగా దాగి ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్ గారు, డెడికేటెడ్ ఫైనాన్సింగ్ ఫర్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. డెడికేటెడ్గా ఇంత డబ్బులని వాళ్ళ జీవనోపాధి కోసం, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీని ద్వారా ఏమవుద్దంటే ప్రపంచం అంతటి నేను అర్బన్ మార్కెట్కి లింక్ చేస్తాం. ఇక్కడ లింకేజ్ దేనికి? లోకల్ ప్రొడక్ట్స్. ఓకే, మన దగ్గర దొరికే లోకల్ ప్రొడక్ట్స్, తర్వాత మన దగ్గర దొరికే క్రాఫ్ట్, మన దగ్గర ఏం నైపుణ్యం ఉంది, జ్ఞానం ఎవరిది? రైతుల దగ్గర ఉన్న జ్ఞానం. అండ్ ఇక్కడ ఉన్న కళాకారులు వీళ్ళందరూ ఎక్కడున్నారు? రూరల్ ఇండియాలో ఉన్నారు. వేరే దే ఆర్ ఇన్ రూరల్ ఇండియా. సో యూ నీడ్ టు లింక్ ఆల్ దిస్. సో థర్డ్గా ఏమంటారు? థర్డ్ ఈస్ బీయింగ్ ఆస్పిరేషన్ సెంట్రిక్. లెట్స్ వెయిట్, ఇస్ దేర్ ఎనీథింగ్ మోర్? Yeah, this is the one. Okay. Third, there is a side heading. Yes, sir. So being aspiration centric అంటే మనం ఇది సాధించాలి అన్నది ఒక గోల్ పెట్టుకుని అటువైపే మనం వర్క్ చేయాలి. ఆ సెంట్రిక్ అటువైపే ఉండాలి, ఇంకే డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండకూడదు. మూడోది ఏంటంటే ఆస్పిరేషన్ సెంట్రిక్. డిస్పైట్ దేర్ గ్రోయింగ్ ఎంగేజ్మెంట్. ఓకే, భారతదేశంలో ఇప్పుడు అందరూ దేంట్లో ఎంగేజ్ అయ్యారు? స్టార్టప్ కల్చర్. ఓకే, ఏమన్నా అన్నా స్టార్టప్ కల్చర్. రూరల్ యూత్ ఇప్పుడు పల్లెటూరులో ఉన్న పిల్లలకి ఓకే కంటిన్యూ టు హ్యావ్ లో కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా లోగా ఉంటుంది అర్బన్ పిల్లలతో కంపేర్ చేస్తే, డ్యూ టు డీపర్ ఇన్సెక్యూరిటీస్. వాళ్ళే టౌన్ పిల్లలతో మాట్లాడాలన్నా, టౌన్కి వచ్చి ఏమైనా చేయాలన్నా వాళ్ళకి భయాలు ఎక్కువ ఉంటాయి, డీపర్ ఇన్సెక్యూరిటీస్. ఎందుకంటే పువర్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్. వాళ్ళ ఎడ్యుకేషన్ పల్లెటూరులోని ఫౌండేషన్ ఇస్ వెరీ పువర్, చాలా దయనీయమైన కండిషన్స్ అనమాట. బేసిక్ PP1, PP2, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అక్కడంతా చాలా. అండ్ ఇది ఏంటంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంగ్లీష్ ఇస్ నాట్ అ లాంగ్వేజ్, ఇట్ బికమ్స్ ఎ స్కిల్. ఓకే, అందుకని ఆథర్ గారు చూడండి, దిస్ ఇంక్లూడ్స్ ఇంగ్లీష్. That's a deep insecurity for poor foundational education. And this includes ఏంటండి? ఇంగ్లీష్ ఒకటి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. అండ్ రిసోర్స్ డిప్రైవ్డ్ అప్బ్రింగింగ్. వాళ్ళ దగ్గర వనరులు అన్నీ ఉండవు, అంటే లైబ్రరీస్ అని, కనెక్టివిటీ అని, ఆన్లైన్ ఫెసిలిటీస్ అని, ఆర్ ఆడియో విజువల్ క్లాసెస్ అని, స్మార్ట్ బోర్డ్స్ అని, స్మార్ట్ క్లాసెస్ అని. They don't have a lot of symposiums, seminars, paper presentations asalu, or visit school lo unte visit to the airport, visit to the zoo, visit to a hospital, visit to the port. You can go to many excursions ani, study tours ani, ivanni undav, oka outbound trainings ani. So aa vanarulanni vallu deprived, they don't have అలాంటి అప్బ్రింగింగ్ లో ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి poverty is one of the reasons, or maybe they don't have that kind of a environment to create such kind of thing. So this can reinforce. మనం కానీ ఈ ఆస్పిరేషన్స్ అన్నీ ఉంటే మనం వాళ్ళకి శక్తిని ఇవ్వచ్చు. రీఇన్ఫోర్స్ డిపెండెన్సీ. సో వాళ్ళందరూ వెంటనే దేని మీద డిపెండ్ అవుతారు? గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ దేనికి వస్తారు? కోచింగ్కి వెళ్ళాలి. కోచింగ్కి వెళ్తే ఏం చేయొచ్చు? యూ కెన్ క్రాక్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. Okay, that's one belief that they have. So this can reinforce. వెంటనే పల్లెటూరు పిల్లలందరూ గవర్నమెంట్ ఉద్యోగం అండి, డిఎస్సి అండి, టీచర్ అండి, జీడీ, ఇప్పుడు మన ఆర్ఆర్బి అండి, ఇలాంటివన్నీ వచ్చేస్తుంటారు. ఎన్టీపీసీ, గ్రూప్ డీలు, ఓకే, ఆర్పిఎఫ్లు, చాలా దే జస్ట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్.
దీని అంతటికి ఏం కావాలి? కోచింగ్ కావాలి. ఎందుకు? టు క్రాక్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎందుకంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎయిమ్ ఏంటి అని అడిగితే అది దేనివల్ల వాళ్ళు అలా షేప్ అవుతారు, అదే వాళ్ళకి అల్టిమేట్ గోల్. ఎందుకంటే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఉంటున్న సామాజిక ఆర్థిక నేపథ్యంలోంచి వచ్చారు కాబట్టి. డిజిటల్ మీడియా, ఓకే, ఇండియా ఇస్ నౌ డిజిటల్ మీడియా అండ్ ఇంటరాక్షన్ ఆఫ్ ది సమాజ్. ఓకే, డిజిటల్ మీడియా ఒకటి, వాళ్ళకి ఇంటరాక్షన్ ఆఫ్ ది సమాజ్, సొసైటీ, సర్కార్, గవర్నమెంట్ అండ్ బజార్ జరుగుతుంది సొసైటీలోని. సో ద స్లో గ్రోత్ ఆఫ్ నాన్ ఫార్మ్ జాబ్స్, ఓకే, స్లో గ్రోత్ ఉన్నాయి నాన్ ఫార్మ్ జాబ్స్. అంటే ఇది వ్యవసాయం సంబంధించిన ఉద్యోగాలు కాదు, నాన్ ఫార్మ్ జాబ్స్. మనకి ప్రస్ఫుటంగా ఏం చెప్తున్నారంటే వారెంట్స్ ఆఫ్ ఫార్మ్ జాబ్ క్రియేషన్. ఓకే, నౌ ద సిచ్యువేషన్ వారెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఓపెన్లీ టెలింగ్ యూ ఆఫ్ ఫార్మ్ జాబ్ క్రియేషన్. ఎందుకంటే విచ్ రెస్పాన్స్ టు, ఇది దేనికి రెస్పాండ్ అవుతుంది? టు దీస్ డైనమిక్ ఆస్పిరేషన్స్. ఓకే, చాలా డైనమిక్గా, చాలా స్ట్రాంగ్ ఆస్పిరేషన్స్ అన్నమాట. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ ఆర్ షేప్డ్ బై ద సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, డిజిటల్ మీడియా, ఇంటరాక్షన్ ఆఫ్ ది సమాజ్ అంటే సమాజం, సర్కార్, గవర్నమెంట్ అండ్ బజార్, వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ అంతా ఏరియా. ద స్లో గ్రోత్ ఆఫ్ నాన్ ఫార్మ్ జాబ్స్, వారెంట్స్ ఆఫ్ ఫార్మ్ జాబ్ క్రియేషన్. వాట్ డస్ ఇట్? వారెంట్ ఆఫ్ ఫార్మ్ జాబ్ క్రియేషన్ని దూరం చేస్తుంది, ఎందుకంటే అక్కడ స్లో గ్రోత్ ఉంది కాబట్టి. సో దీనివల్ల దే రెస్పాండ్ టు దీస్ డైనమిక్ ఆస్పిరేషన్స్. లైక్ వాట్? దే వాంట్ టు గో ఇన్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, go to coaching, crack the entrance exam. So the total dependency is on reinforcement of getting a government job. That's the biggest issue. So this can take the form of rapid infrastructure. అంటే మనం ఇప్పుడు వ్యవస్థలను అన్నమాట డెవలప్ చేయాలి. సచ్ యాజ్ ఏం కట్టాలి మనం? అరౌండ్ 70,000 ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ కట్టాలి. ఓకే, 70,000 ఇంటిగ్రేట్, అన్నీ ఒకే దగ్గర దొరికే ప్యాక్ హౌసెస్. దీంట్లో ఏం చేయాలి మనం? ప్లగ్గింగ్ ద 95+% ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఎంత ఉంది? 95%+ గ్యాప్ ఉందన్నమాట. ఇది కానీ మనం ప్లగ్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకొక 20 లక్షల జాబులు, ఓవర్ 2 million, అంటే 20 లక్షలు ప్లస్ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, ఉద్యోగాలు. అంత వలన లేదా యూ కెన్ బూస్ట్ ద ప్రొడక్టివిటీ. అంటే వాళ్ళు ఈ రోజు వరకు 10 క్వింటాలు అంటే దాన్ని 100 క్వింటాలు చేయొచ్చు. ఓకే, దాన్ని బూస్టింగ్ ప్రొడక్టివిటీ, వాల్యూ ఎడిషన్ చేయొచ్చు. దేనికి? ఫర్ హై ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ షేర్. యూ కెన్ యాడ్ సమ్ వాల్యూ టు దేర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ షేర్ ఆఫ్ ది ఐటమ్స్. అండ్ టెక్నాలజీ యూజ్ చేసి దాని సహాయంతో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగ్రి ఇన్పుట్స్, వ్యవసాయంలో కావాల్సినవన్నీ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది. సో గ్రేటర్ యూస్, ఇప్పుడు టెక్నాలజీని ఎక్కువ వాడాలి, సోషల్ మీడియాని. మళ్ళీ మనం ఏం చేయాలి? మనం రీబ్రాండ్ చేయాలి. వర్డ్ రూరల్ అన్నదాన్ని పల్లెటూరు అనకుండా ఇట్స్ ఫంటాస్టిక్ అన్నట్టుగా పాజిటివ్ వర్డ్స్ని వాడతా. యూ షుడ్ రీబ్రాండ్ ది ఎంటైర్ రూరల్ సో దట్ ఇట్ కెన్ ఆల్సో హెల్ప్. ఏం చేయొచ్చు? చేయూతనివ్వచ్చు. దేనికి? మేక్ ఆఫ్ ఫార్మ్ జాబ్స్. ఓకే, అంటే వ్యవసాయానికి సంబంధించి కాని ఉద్యోగాల్ని ఆస్పిరేషనల్, అంటే ఇవి కూడా మేము సాధించవచ్చు అని భారతదేశంలోని యువకులందరికీ, అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మనం ఒక నిర్దిష్టమైన మార్గం చూపెట్టచ్చు. వన్ క్లియర్ అవెన్యూ ఏంటంటే, ఒక క్లియర్గా ఒక మార్గం ఏం కనబడుతుందంటే, మనం యాక్సలరేట్, స్పీడప్ చేయాలి. ఏంటి? ద నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్. అంటే మనం ఏ నూనె అయితే వంట నూనెగా వాడుతున్నాం, ఆ సీడ్స్, ఆయిల్ సీడ్స్, దీని మీద మనం దృష్టి సారిస్తే మనం ఇండియా 57% ఇంపోర్ట్ డిపెండెన్స్, అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, 57% ఏది?
ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ సీడ్స్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్. ఓకే, చూడండి ఎంత ఓపెన్గా అనేసారు ఆథర్ గారు. టు రెడ్యూస్ ఇండియాస్ 50% ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్. దీన్ని మనం మళ్ళీ వెనక్కి ఎక్కడ తీసుకెళ్ళచ్చు? బ్యాక్ టు ద ప్రీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉండక ముందు లెవెల్స్. అప్పుడు ఏంటంటే విత్ ద రీవైటలైజ్డ్, మళ్ళీ ప్రాముఖ్యత తేవచ్చు. దేనికి? రూరల్ ప్రాసెసింగ్. పల్లెటూరులో చేసేవారు, ప్రాసెస్ చేసేవారు. దేనికి? నేటివ్ ఆయిల్ సీడ్స్. అక్కడ ఉన్న ఆయిల్ సీడ్స్ని వాళ్ళు ప్రెస్ చేసి అందులో నూనె తీసేవారు అనమాట. నేటివ్ ఆయిల్ సీడ్స్ లైక్ ఏంటి? సోయా, పొద్దుతిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్. అబౌట్ 40% ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్. సన్ఫ్లవర్ ఒక్కటే 40% అనమాట. అండ్ బూస్టింగ్, దీనివలన మనకి ఒక మంచిగా చేయూతనిస్తాం. దేనికి? రీటైల్, అంటే రీటైల్ షాపుల్లోని ఆఫ్ ఇన్ వోగ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇప్పుడు ఇన్ వోగ్ అంటే ఇప్పుడు లేటెస్ట్ స్టైల్లో ఉన్న కోల్డ్ ప్రెస్డ్. ఓకే, వీటిని పిండి మనం నూనె తీస్తాం అన్నమాట. దీనివలన మనం ఎనేబులింగ్, సపోర్టింగ్ క్రియేషన్. ఏంటి మనం ఇప్పుడు దీనివల్ల మనం ఏంటి మనం కొత్తగా సృష్టిస్తున్నాం అంటే మెనీ సచ్ లార్జ్ స్కేల్ బిజినెసెస్. ఇది మామూలు బిజినెస్ కాదు, లార్జ్ స్కేల్ బిజినెస్ అన్నమాట. దీంట్లో మనకు ఎవరు కావాలి? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ కూడా రండి, పబ్లిక్ కూడా చేయూతనిస్తుంది. పార్ట్నర్షిప్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇద్దరం ఇన్వెస్ట్ చేద్దాం. ఓకే, దే కెన్ అడ్రస్. ఇలాగానే అయితే ఇది మనకి సమస్య గురించి మాట్లాడుతుంది. ఏమని? ఆర్థిక ఆస్పిరేషన్. దీనివల్ల మనకు లాభం ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎకనామిక్ ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ డిసార్టెండ్, అంటే నిస్సాయత, నిస్పృహలో ఉన్నాయి యువకులందరికీ. డిసార్టెండ్ యూత్ ప్రొటెస్టింగ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే పేపర్ లీక్ అయిపోద్ది. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మా తప్పు కాదండి, ఆ ఏరియాలో లీక్ అయిన పేపరు. సో సగం ఈ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి గుండె సగం ఎక్కడ జారిపోద్ది అంటే, బాబు దేవుడా పేపర్ ఎక్కడ లీక్ అవ్వకుండా చూడు నాన్న. ఓకే, డిసార్టెండ్ యూత్ ప్రొటెస్టింగ్ ఏంటి? ఎగ్జామినేషన్ లీక్స్ అండ్ లో రిక్రూట్మెంట్ వేకెన్సీస్. అంటే మనకి ఏదో అంటే రీసెంట్గా న్యూస్ పేపర్లో చదివింది ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్స్ 18,200 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే దే వర్ మోర్ దెన్ 1 crore ఆఫ్ అప్లికేషన్స్. సో లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఆర్ ఫ్యూవర్, ద కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్లయింగ్. ఇందాకలు కూడా అన్నారు కదా, ఏది? మన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 1,20,000 ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. 6,21,000 మంది అప్లై చేశారు. సో దట్ మెనీ పీపుల్ వాంట్ అట్లీస్ట్ అన్ ఇంటర్న్ టు వర్క్ ఆన్, టు నో హౌ ద సబ్జెక్ట్ దట్ దే స్టడీడ్ ఈస్ అప్లికబుల్ ఇన్ ది రియల్ టైమ్ వరల్డ్. క్లియర్? సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది ఆర్టికల్. సో వెల్ ట్యాక్స్ రిలీఫ్స్ అంటే మీరు ఇది చెయ్యండి, మీకు ట్యాక్స్ హాలిడే ఇస్తాము, ఇవన్నీ ఏంటంటే టెంపరీయే. ఇవన్నీ పర్మనెంట్ బూస్ట్ కాదు, ఇవి ఆ నిమిషానికే బూస్ట్ అనమాట, చిన్న చేయూత. అర్బన్ కన్జ్యూమర్ డిమాండ్స్ టెంపరీ బూస్ట్ టౌన్లో ఉన్న కన్జ్యూమర్ యొక్క డిమాండ్లు. ఇది ఎందుకంటే ఇదంతా ఏ మధ్యన జరుగుతుంది? ప్రతి ఇంటికి గ్రోయింగ్ హౌస్ హోల్డ్, అంటే ప్రతి ఇంట్లోని ఇండెటెడ్నెస్ ఉండిపోయింది, అంటే చాలా అప్పుల్లో ఉన్నారు అందరూ. సబ్ ఆప్టిమల్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే తగు మోతాదులోని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం లేదు. తగు మోతాదులో ఏం రావటం లేదు? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం లేదు. సో దిస్ is what is the biggest problem. This is what is the biggest problem for many of the people becoming depressed. They lose hope, they lose courage, they lose their spirit, and it is very, very disheartening. ఎందుకంటే హౌస్ హోల్డ్ ఇండెటెడ్నెస్ పెరిగిపోయింది. క్లియర్? హౌస్ హోల్డ్ ఇండెటెడ్నెస్ ఏంటంటే దే ఆర్ బారోయింగ్ మనీ. ప్రతి ఇండివిజువల్ దేనికి? బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. ఎలాగా? మార్గేజ్ కానీ, పర్సనల్ లోన్ కానీ, స్టూడెంట్ లోన్ కానీ, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్లు కానీ, ఇవన్నీ ఎక్కడుండిపోయి మనకి ఇంకాను సబ్ ఆప్టిమల్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే సబ్ ఆప్టిమల్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ catch-22 సిచ్యువేషన్. ఏంటంటే ఇట్ లీడ్స్ టు లోవర్ గ్రోత్ విచ్ ఇన్ టర్న్ లీడ్స్ టు లోవర్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిమాండ్. ఈ ట్రెండ్లో ఉంది.
లోవర్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, లోవర్ గ్రోత్ ఉంది. ఇలాంటి ట్రెండ్స్ అన్నమాట. ద సెంటర్ కెన్ డెమాన్స్ట్రేట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చూపెట్టచ్చు? గ్రేటర్ కమిట్మెంట్ చూపెట్టారు. దేనికి? లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్. మా ఎంటైర్ విధి విధానం అంతటినీను మారుస్తాము. ఎందుకు? మేము ఇవాళ రేపు 2029 ఎలక్షన్లకి చోట్ల లేదు, 2047, 2050, 30 ఏళ్ళు ముందు చూస్తున్నాము అన్న ఐడియాతో రావాలి లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. అప్పుడు దీస్ క్రియేట్ క్లైమేట్ రెసిలియంట్. ఓకే, మారుతున్న వాతావరణానికి జనాలు మారుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రెసిలియంట్ అండ్ ఆస్పిరేషన్ సెంట్రిక్ జాబ్స్. పల్లెటూరు వాళ్ళు గవర్నమెంటే కాదు, వాళ్ళు కూడా కార్పొరేట్ జాబ్స్ వైపు రావచ్చు. సో చాలా ఆపర్చునిటీలు ఇంకా ఉన్నాయి. దే ఎగ్జిస్ట్. ఎందుకంటే మనం ప్రయాణం మొదలుపెట్టాం. ఎటువైపు? అందరం కలిపి లెట్ us ఆల్ షేర్. మనకు ఒకటే విజన్. భవిష్యత్ ఏంటి? వికసిత భారత్. వికసించాలి భారతదేశం. ఓకే, అంధకారంలో ఉండకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్. సో రివైవ్ ఈజ్ కమ్ టు లైఫ్. ELI it is, okay, employment linked incentive. It is not ELJ, okay, employment linked incentive. Internship, work before the actual job. అంటే డాక్టర్స్కి అయితే దీన్ని ఏమంటారంటే షాడోయింగ్. సర్జరీ చేస్తున్నారు అనుకోండి, పక్కన నిలబడి చూస్తుంటారు ఏ స్కాల్పల్ వాడుతున్నారు ఏంటి ఇవన్నీ. ఓకే, సిగ్నిఫికెంట్ ట్రాక్షన్ అంటే వెరీ ఇంపార్టెంట్ గ్రోత్, వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాక్షన్ అంటాం. అంటే యూ షుడ్ ఎలివేట్. ఓకే, యూ గెట్ దట్ ఇంపార్టెంట్ ఎలివేషన్. DPIIT ఇందాక చెప్పాను చూడండి. దిస్ ఇస్ a department for the central government. Okay, they take care of ఏంటంటారు? Promotion of industry and internal trade. Department for promotion, department for promotion, okay, of industry and internal trade, of industry అండ్ ఏమన్నారు ఆథర్ గారు? అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, దిస్ ద వన్. డెలిబరేషన్, టాక్స్, రెసిలియన్స్, స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. స్ట్రెచ్ అండ్ బ్యాక్ టు నార్మల్సీ. పట్టు విడుపు అంటాం. యూ షుడ్ హ్యావ్ దట్. యూ షుడ్ హ్యావ్ దట్ behavioral pattern in everybody. Adaptation, adjustment to new environments, adjustment, expenses, cost untadi eppudu, adjustment costs exponentially. It's like terrific growth. Exponential is something like what we can say, it's like in the mathematical way we can say it is like more and more rapidly. Okay, it has grown more rapidly andam. Chala exponential growth. Rejuvenate, come to life, become young again. Juvenile ante young, rejuvenile, come to life, young again antam. Okay, young again. So IPCC, this is another central government organization, Intergovernmental Panel on Climate Change. Intergovernmental panel, PANEL on CC, on climate change. First C is climate, the second C is change. Improving last mile mobility. This is what every government is focusing on. The last stretch antam.
లాస్ట్ మైల్ మొబిలిటీ అంటే ఏంటంటే లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ యువర్ జర్నీ దగ్గర కూడా, ఓకే, ద లాస్ట్ స్ట్రెచ్ దగ్గర కూడా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ సపోర్ట్ లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ జర్నీ. It is not the initial exuberance that you have. You should have the last mile mobility compressed, okay, to bring it together, to press hard. Okay, seeds in మనం compress చేస్తూ ఉంటాం చూడండి. What's the next one? Oh, 14 is here only on this vertical. Yes, sir. So the next one that we are talking is about CEEW, అంటే Council on Energy, Environment and Water. Council on Energy, E. Second E, Environment. Okay, and finally what's he talking? W, Water, నీళ్ళు కూడా. CEEW, clear, and water. So what's the next one is talking? Layoffs. Okay. Job layoff is not termination or removed. It is asked to take a break. Take a break. Chatbot is where the human beings are no longer required in a chatbot because it is doing the work of a human being. These chatbots, they simulate human conversation. Okay, chatbots simulate human conversation. Exactly alage simulate chesestayi. Simulate human conversation. Okay, linkage to bridge the gap. Resource deprived, not having the wherewithal. కావలసిన సామగ్రిని అంతా లేకపోవడం, wherewithal లేకపోవడం అంటాం. Upbringing, the way a person is raised. RAISED. Warrants of farm job creation. Okay, the situation warrants of అని అనగానే మనకు ఫస్ట్ ఏం రావాలి అంటే, ఓకే, ఇట్స్ గివెన్ అన్ అథారిటీ ఆర్ డెసిషన్, ఇట్స్ అ శాంక్షన్ అన్నమాట. వారెంట్ అంటే ఏంటంటే శాంక్షన్. ఏంటి? ఇట్స్ అ శాంక్షన్. దేని మీద? ఇట్ వారెంట్స్ ఆఫ్ farm job creation. Okay, off farm. Now no longer depend on the farm products only. So warrants of farm job creation. So move away from the farming sector. Look at industry. Look at industry now. No longer agriculture any. Okay, dynamic, very, very bold. Okay, very bold. Aspirations ante targets to achieve. Boosting productivity, improving the production. Counterproductive avakudadu. Anything should be productive always. Revitalize, become strong again. Vital. Okay, become strong again. In vogue, in style. What are we talking about? The cold pressed oils that we eat. And what these are all edible. So what is a cold pressed oil ante? Okay, what is a cold pressed oil? So we are talking about obtained naturally by crushing. You crush seeds, oil seeds in room temperature. Okay, cold pressed oil ante crush seeds in room temperature, then you get this oil. Temperature. Okay, disheartening. It's like very sad. Very sad. Household.
income based houses. Ante which household do you belong to? The wealthy, the poor, the rich, the MIG, HIG. So you are households అన్నీ ఇప్పుడు ఖరీదులు పెరిగిపోతున్నాయి వాళ్ళకి. ఓకే, సో ఇండెటెడ్నెస్ ఇన్ లిeu ఆఫ్ పేమెంట్, LIEU, ఇన్ లిeu ఆఫ్ పేమెంట్, చాలా అప్పు ఉండిపోయారు అనమాట, ఇండెటెడ్. సబ్ ఆప్టిమల్ అంటే లెస్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూవర్ జాబ్స్. లెస్ ఇన్వెస్ట్మెంట్ తక్కువైతే ఏమవుతాయి? ఫ్యూవర్ జాబ్స్ వస్తాయి, జాబ్ క్రియేషన్. సో దిస్ ఈస్ అనదర్ ఇష్యూ that the government is facing. So suboptimal private investment. So that's why they're telling, let's go for a public-private investment model where we can create at least 20 lakh plus jobs in many of these areas. Okay, during the last paragraph we read this. Okay, suboptimal another. So these are the words that have come today. Some of them are abbreviations, some of them are good for your economy GK questions also. When you go in for economy based questions, you can have. At the same time, how the the energy sector, the water sector, then CII, Confederation of Indian Industries, and employment linked incentive. So many words have come today, and all in all, let's hope that the 4 crore job promise made by NDA 3.0 will become a reality and boost the economy of the country towards a positive direction, because only today we are reading that the dollar has become stronger. It is now 87 rupees against $1. So all countries are competing with the dollar, but dollar is also strengthening. It doesn't mean that rupee is not strengthening. So according to Nirmala Sitharaman madam, she is selling like rupee is also strengthening. At the same time, dollar is also strengthening itself. So hence, we have to see that we get down at least optimistically. That's what we all pray for, that the dollar comes back to somewhere around 80 rupees against $1 is equal to 80 rupees. So let's hope that kind of economy boost will be there, because the kind of money that this budget is allocating towards internships, like 2 lakh crores and many other capital investments and infrastructure and creating of jobs. So sunny days are ahead, as we say. So let's all pray and hope that we get brighter days ahead. So I thank Joe, then I thank Mamta and Dolly for the slides, my colleague Shankar for recording these classes, and I'm Srinivas Pulyapudi. We are the dream team of the editorial. We get these classes to you with the able support of Director Srinivas Garu and Chairman Vinay Garu.